ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మనం ఎన్నిసార్లు రమణ మహర్షుల వారి యొక్క అమృత వాక్కులని అధ్యయనం చేస్తూ, శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఉండటం వల్ల సత్యం అనేది మీకు వద్దన్న అది ప్రకాశిస్తుంది. కారణం ఏది కొత్తగా రాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకున్నావు. అదే అంటారు మహర్షుల వారు, నీవు దేహమేమో చూడు, దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు కదా, ఆ ఉన్న స్థితే నీ సహజత్వము. వారు సహజ స్థితిలోనే ఉంటూ దగ్ధబీజ మనస్సుతో ఎందరో వారిని దర్శించటానికి వచ్చినప్పుడు సూచనలు ఇవ్వటం జరిగింది. ఆత్మని అందించనన్నారు, గురువు అందించడు, గురువే ఆత్మ. నా గురువు ఎవరని మీరు అడిగితే నా ఆత్మే గురువు అంటాను. నేను కూడా అదే అంటాను. సర్వాన్ని నడిపించేది ఆత్మశక్తి మాత్రమే. అదే ఉच्चతర శక్తి, అది అనంతము. అభేదమైన స్థితి ఒక్క ఆత్మస్థితికే ఉంటుందని పలుమార్లు రమణ మహర్షులు వారు చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో ఆ విరూపాక్ష కేవు దగ్గర ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో ఒక గొల్ల పిల్లవాడు భగవాన్ని దర్శిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో వచ్చిపోతూ ఉండేవాడు తాను. అతడి యొక్క వ్యాపారం పాలమ్ముకోవటం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వాడి గొర్రె ఒకటి తప్పిపోయింది. మరి ఆ కొండల్లో, గుహల్లో ఎక్కడ ఉందో తనకి తెలియదు. చాలా పరితపించిపోయాడు. ఒక రోజున 3-4 రోజులు వెతికిన తరువాత అది సూరితో కూడా ఉన్నది. ఏ క్రూర మృగమో జంతువో వాతపడి ఉంటుందని దాని మీద ఆశ కూడా వదులుకున్నాడు. అటువంటి నిస్పృహ స్థితిలో ఒక రోజున అతడు ఈ రమణ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమం దగ్గర వెళుతూ వెళుతూ భగవాన్ని దర్శించాడు. భగవాన్ కూడా వాడి యోగక్షేమాలు ప్రస్తావించడం జరిగింది. అతడు రమణ మహర్షికి విన్నవించుకున్నాడు, ఈ విధంగా ఒక గొర్రె తప్పిపోయింది, అది చూలాలు ఎక్కడ ఉందో తెలియదు, నేను కొండంతా గాలిస్తూ ఉన్నాను, ఎక్కడా నాకు కనిపించలేదు. మామూలుగానే ఎవరిని చెప్పినా వారు ఊరికే ఉంటారు కదా, మాట్లాడరు, మౌనమే వారి స్వరూపమై కూర్చుందాయి. అయితే కొంతసేపు అయిన తర్వాత రమణ మహర్షుల వారు రాళ్ళు కొన్ని ఎత్తి పెట్టడానికి వాడి సహాయం కూడా అడిగారు. వాడు సహాయం చేశాడు. దానికి ఆ గొల్ల పిల్లవాడు కూడా ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందంగా సహాయపడ్డాడు. ఆ పని అయిపోయింది. తిరిగి భగవాన్ అంటున్నారు, ఊళ్ళోకి వెళ్ళే ఒక కాలిబాట చూపించి, నాయన నీవు ఈ దారిన వెంటనే వెళ్ళు, పోయిన నీ గొర్రె దారిలో కనపడవచ్చు,
అంటూ సూచించారు. వాడి అదృష్టమో మహర్షి వాక్కు తెలియదు కానీ వాడు మహర్షి చెప్పినట్లే ఆ మార్గాన వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళుతూ ఉంటే మార్గంలో 2 గొర్రె పిల్లలతో సహా వారి గొర్రె ఆగపడింది. వాడి ఆనందానికి అంతులేదు. మనసులోనే రమణ మహర్షిని ప్రార్థించాడు. మహనీయుడివి, నీకు సర్వము ఎరుక అంటూ లోపల ఆనందంతో నిలిచి ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే ఆ గొల్ల పిల్లవాడు, ఏం భగవాన్ అయ్యా, ఆయన మాట శక్తి చూడు, ఆయన చాలా మహానుభావుడు. నా వంటి కడు బీదవాడిని సైతము మర్చిపోలేదు సుమా. నా కొడుకు మాణిక్యం కూడా వారికి జ్ఞాపకమే. వారికి అన్నీ గుర్తుంటాయి. మహాత్ములు ఎంతో దయగలవారు. ఆవులు వెతుకుతూ ఏ ఆవైనా బాధతో ఉన్నప్పుడు, బాధతో ఉండేటప్పుడు వాటిని మహర్షి గమనిస్తారు. అది వారి యొక్క తత్వము. సృష్టిలో ఏ భేదము ఎరుగరు. ఏ జంతువైనా దాన్ని కూడా ఆత్మస్వరూపంగానే, తన స్వరూపంగానే భావించి వాటిని పలకరిస్తారు. వారి విధంగా చేయటం నాకెంతో ఆనందంగా, సుఖంగా అనిపిస్తుంది అంటూ ఆ గొల్ల పిల్లవాడు పూర్వ సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ మాటలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రమణ మహర్షుల వారు తానెన్నడూ ఇది అది అని చెప్పలేదు. నీవు ఏదై ఉన్నావో నేను అదై ఉన్నానన్నారు. నీవేది కాదో నేను అది కాదన్నారు. ఆత్మజ్ఞానాన్ని ఎవరు ఎవరికి అందించరు. పవిత్ర గ్రంథాలలో ఉండదు. అది ఆకాశం నుంచి ఊడిపడదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మహాత్ముల యొక్క దర్శన భాగ్యము చేత నీ మనస్సులో పరివర్తన కలుగుతుంది. ప్రాపంచిక విషయ వాసనల యందు విముఖత ఏర్పడుతుంది. వారి సూచనలని తూచా తప్పకుండా పాటించే వారికి మరి ఆత్మ అనుగ్రహం త్వరితగతిన కలుగుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎవరైతే విచారం చేస్తారో తామెవరు అని, ఆ విచారం చెయ్యటానికి కూడా శక్తి ఎవరిస్తారు, మార్గం ఎవరు చూపుతారు? ఆత్మే చూపాలి కదా. ఆత్మే గురువు, ఆత్మే దైవము, ఆత్మే సర్వము. జీవుడికి ఆత్మ అంటే తెలియదు. ఎంతసేపటికి తాను దేహాత్మ బుద్ధితో వ్యక్తినని, బాధ్యత ఉందని, కర్త అని అనుకుంటాడే తప్ప తన మూలము దేని వల్ల తాను ప్రకాశిస్తున్నాడు, ఏ జ్ఞానం వల్ల తాను ఈ సర్వాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, ఆ జ్ఞానము అవగతం కాదు.
ఒక అనుగ్రహము చేతనే అది ప్రకాశించినప్పుడు అంతవరకు ఉన్నటువంటి జీవభావన, జగద్భావన, పరిమితమైనటువంటి ఈ మాయా నేను అదృశ్యమైపోతుంది, ఆత్మ ఎదుట ఉండదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు ఉండవు. దేహాత్మ బుద్ధి కలిగిన నేను, ఆత్మ నేను అంటూ ఉండదు. అహం స్ఫురణ ఆలోచన కాదు, ఆలోచన ఉన్నా లేకున్నా స్మరణమయ స్థితికి ఏ ఇబ్బంది లేదు. అది తనకు తాను ప్రకాశిస్తూనే ఉన్నది. దాని ఎదుటే ఈ మాయా నేను, ఈ ఆర్టిఫిషియల్ నేను, ఈ లోయర్ సెల్ఫ్, దీన్నే మహర్షి ఘాటుగా పిశాచమని కూడా వర్ణించారు. ఈ అహంకారము, ఈ దేహాత్మబుద్ధి, ఈ వ్యక్తిత్వము తన పుట్టుక, తన మరణము తన చేతుల్లో లేదు. ముఖ్యంగా ఆత్మజ్ఞానం అనేది, స్వరూప జ్ఞానం అనేది కొత్తగా రాదని, ఇప్పుడు కూడా నీవు అదేనని నీకు తెలియకపోవటానికి కారణం, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని దేహము సత్యమని, వ్యక్తిత్వము సత్యమని, అన్యత్వము సత్యమని, జగత్తు సత్యమని, సంసారము సత్యమని, జనన మరణాలు సత్యమని, ఇవన్నీ అసత్యమైన అనిత్యమైన సత్యముగా భావించటానికి ఈ మాయా నేను తనకు తాను ఊహించుకుంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మాయలో ఇది అనిత్యమని. ఏ దేహమైనా శాశ్వతంగా నిలిచి ఉన్నదా? పుట్టిన దానికి మరణము తప్పదు కదా. కృష్ణ భగవానుడు గీతలో అదే చెప్పారు కదా. నీవు దేహము కాదు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు? నాది అంటున్నావంటే నీవు ఆ దేహానికి అన్యంగా ఉన్నట్టేగా. ఆ ఉన్న నేను ఒక్క విచారముతో, అనుగ్రహముతో, వైరాగ్యముతో అది ప్రకాశించిన స్థితిలో నీకు తెలుస్తుంది, ఈ దేహము కూడా ఆత్మేనని, జగత్తు కూడా ఆత్మేనని, సర్వము ఆత్మని విడిచి లేదని. ఇక్కడ బాగా గ్రహించవలసింది అత్యంత తేలికైనది, సులువైనది. నేను ఉన్నానంటున్నావుగా, ఉన్నానన్న భావన, ఉన్నానన్న ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ స్వరూపం కాబట్టి. ఆత్మని విడిచి జీవుడు లేడు. జీవభావన లేకపోయినా, తల ఎత్తకపోయినా ఆత్మజ్ఞానానికి వచ్చిన ఇబ్బంది లేదు. కనుక నాయన విచారించండి. నీవు మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, దేహము లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్న సంగతి కాస్త పరిశీలించు, నీకే అవగతమవుతుంది. నిద్రలో ఉన్న నీవే ఇప్పుడు కూడా ఉన్నావుగా. ఏది కొత్తగా రాదుగా. ఎప్పుడూ ఉండేదానికి సాధన ఏమిటి? సాధించేదేమిటి? సమస్య ఎక్కడొస్తుంది అంటే పరిమితమైన దేహాత్మ బుద్ధితో మూలము తెలుసుకోవాలి అంటే కుదరదు.
అందుకని మౌనమే శరణ్యం.